హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో మనం సోనీ వెగాస్ యొక్క ట్రాన్సిషన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోకి ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ట్రాన్సిషన్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్కడ కావాలో అక్కడ ఎస్ అనే లెటర్ స్ప్లిట్ చేసి కీబోర్డ్లో ఎస్ ఉంటుందిగా ఆ ఎస్ ప్రెస్ చేయండి. ఇది ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది, అంటే రెండు పార్ట్లుగా విడిపోయింది. అప్పుడు ఆ ట్రాన్సిషన్ తెచ్చి ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ట్రాన్సిషన్ ఎంత టైం కావాలో అడుగుతుంది. అలాంటివి అవసరం లేదు, మనకు డిఫాల్ట్గా ఉన్న టైం సరిపోతుంది. చూసారుగా, ట్రాన్సిషన్ ఇలా అప్లై అయింది. ఓకే, ఇంకా ఎక్కడైనా ట్రాన్సిషన్స్ కావాలంటే మళ్ళీ ఎస్ అలర్ట్ ప్రెస్ చేసి మీరు దాన్ని జరుపుకోవచ్చు అనమాట. చూడండి, వేరే ట్రాన్సిషన్ చూద్దాం. సోనీ వెగాస్ వాళ్ళు మనకు చాలా ట్రాన్సిషన్ ఓన్లీ బయట టెంప్లెట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోకుండా సాఫ్ట్వేర్లోనే ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క కేటగిరీలో చాలా ఉన్నాయి, మనం ఇవన్నీ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కానీ, మ్యారేజ్ ఎడిటింగ్ కానీ ఎలాగైనా వాడుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చూపెడతాను మళ్ళీ ఒకసారి నీకు. ఇలా మనకు చాలా ట్రాన్సిషన్ ఇందులో ఉన్నాయి. అలాగే మీకు ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ గురించి ఒక ట్యూటోరియల్ చెప్దాం అనుకున్నాను. మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ విండోలోకి వెళ్ళి ఎక్కడైతే మనం వీడియో ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకున్నాం అక్కడ స్ప్లిట్ చేసి మనకు కావాలని ఎఫెక్ట్ తీసుకుందాం. నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటే నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకొని ఎఫెక్ట్ అందులో వేసేస్తాను. చూడండి, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో జరిగింది, మారిపోయింది. ఒకవేళ అది వద్దు అనుకుంటే కంట్రోల్ Z ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు 25% బ్లాక్ అండ్ వైట్ నేను ట్రై చేస్తున్నాను. చూడండి, లైట్గా మాత్రమే మీకు బ్లాక్ అండ్ వైట్ అయిందనమాట. అది 75% బ్లాక్ అండ్ వైట్ చూద్దాం ఒకసారి. చూసారుగా, మీకే తేడా చాలా. ఇలా ఇప్పుడు దీన్ని తీసేయాలంటే కంట్రోల్ Z కాకుండా ఇక్కడ గ్రీన్ బటన్ ఉందిగా, ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే ఈవెంట్ ఎఫెక్ట్స్ దాంట్లో బ్లాక్ అండ్ వైట్ మీద టిక్ తీసేయండి, క్లోజ్ చేసేయండి. అది మీకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ట్రాన్సిషన్ గురించి, వీడియో ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నారు. మీకు ఇంకొక వీడియో ఎఫెక్ట్ గురించి చెప్తాను, బ్లర్. ఈ రోజుల్లో చాలా కామన్గా దీన్ని వాడుతున్నారు. దీన్ని ఎలా వాడుతున్నారంటే, బ్లర్ ఎఫెక్ట్ని ఈ రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్లో చాలా వరకు మ్యారేజ్ ఎడిటింగ్లో వాడుతున్నారు. ఈ బ్లర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా బ్లర్ ఎఫెక్ట్ ఒక 2 సెకండ్స్ పెట్టేసి మళ్ళీ సీన్కి వెళ్ళిపోతుంది. అలా మీరు ఈ ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగా వాడుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే వెంటనే
నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ట్యూటోరియల్ రూపంలో మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.